మా విద్యా సంస్థలకి ఒక శుభదినంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, డైరెక్టర్స్కి, సిఇఓ సార్కి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈ మెయిన్స్ 2025 జేఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి, ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ ఫలితాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, వాళ్ళకి మంచి మెటీరియల్, ఒక 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వీరంతా కూడా గుంటూరు, విజయవాడ, వైజాగ్ కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసిన వారు. వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి, ఒక షెడ్యూల్ తయారు చేయించి, కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు కే లోక్ 99.62%తో 99.94%తో ఆల్ ఇండియా ప్రథమ స్థానం సాధించడం జరిగింది. అట్లానే ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.62%, ఏ శ్రీనివాసాచారి 99.30%, కె గుణశేఖర్ రెడ్డి 99.22% సాధించడం జరిగింది. అంటే 99% పైన 4 మెంబర్స్, 90% పైన 22 మంది, మరి 85% పైన 64 మంది, 80% పైన 112 మంది విద్యార్థులు సాధించారు. ఇంకా చెప్పినట్టు ఈ విద్యార్థులందరూ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్లోనో లేదా ఇంకోటి అట్లా చదివిన పిల్లలు కాదు, లేదా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, జేఈ మెయిన్స్ లో కానీ, మరి ఐఐటీలో కానీ ఎటువంటి బేసిక్స్ లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళకు బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ సార్కి, గణేష్ రెడ్డికి, గంగాశంకర్ రెడ్డికి మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మరి ఈ ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులే కాకుండా మరి ఇంటర్మీడియట్ లో కూడా మరి 3 years నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో 470కి 447 మార్కులతోటి 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే బైపీసీలో కూడా మరి 440కి 436 మార్కులతోటి 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అట్లానే సీనియర్ ఎంపీసీలో కూడా మరి 1000కి 991 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే ప్రతి సంవత్సరం ఎన్ఐటి కాలేజీల్లో మరి 11 మంది స్టూడెంట్స్ మినిమం, త్రివేణిలో లాస్ట్ ఇయర్ 9 మెంబర్ స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. అట్లానే ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో ఉండే టాప్ 10 కాలేజీల్లో మినిమం 150 అబోవ్ మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు. మరి ఇంతమంది స్టూడెంట్స్ ని మరి మంచిగా తయారు చేయడానికి మరి మెయిన్ కారణము మా పేరెంట్స్ మాకు అందించే సహకారము. అట్లానే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థలు మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యము కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. మరి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో మరి వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ స్టూడెంట్స్ ని మంచి స్థాయికి ఎదిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మండలంలో మేము పొందుతామని చెప్పి
ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తింపు తీసుకొస్తామని చెప్పి మా పాత్రికేయ మిత్రుల సంవత్సరంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్కారం అందరికీ. ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో జేఈ మెయిన్స్ పేపర్ 2 రిజల్ట్స్ విడుదల అవ్వడం జరిగింది. మనందరం చూసాము. సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాస్తుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జేఈ మెయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కళ్ళకు పెట్టినట్టు కనపడుతుంది. ఇది ఈ ప్రెస్ నోట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు. సో ఈ ప్రెస్ నోట్లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు. బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు 99.94%తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బి ప్లానింగ్ కాలేజెస్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీట్ రాదు అనేటటువంటి భావన లేకుండా వాడు అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ 100% అవకాశం ఉంది. ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా. దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ కనుక మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత బాటమ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి పలానా ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైంని ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పించగలిగితే ఈ మంచి ర్యాంకులు వస్తుంది అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. కేవలం కార్పొరేట్ కాలేజీలని కాదండి, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సైతం సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే తమాషైనటువంటి విషయం కాదు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే, ఆ ఇద్దరిలో కూడా మన పిల్లడు ఒకటి అవ్వడం అనేది చాలా గర్వించదగిన విషయం. అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్లో కూడా మేము చాలైనంత వరకు పిల్లల్ని ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుకున్నా కూడా బాగా చదివిస్తారు, మంచిగా కేర్ తీసుకుంటారు, పిల్లల్ని మోటివేట్ చేస్తారు, స్టూడెంట్స్కి మంచి ఫుడ్ పెడతారు, ఫెసిలిటీస్ బాగుంటాయి. పలానా చిన్న బ్యాడ్ నేమ్ కూడా లేకుండా మెయింటైన్ చేయాలనేదే మా తాపత్రయం. సో దాని వెనకాల ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూస్తున్నారు. అందరూ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. వీళ్ళందరూ కూడా కార్పొరేట్లో పనిచేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్గా ఎంతో మంది స్టూడెంట్స్ని ఐఐటి ఎన్ఐటీలో సీటు తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ. ఏ స్టూడెంట్కి అయినా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు. ఏ స్టూడెంట్కి అయినా నార్మల్ స్టేజ్ స్టూడెంట్ని కూడా వాళ్ళు మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురాగలిగేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ. అటువంటి ఫ్యాకల్టీ తోటి మనం ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను మా బ్రదర్ శంకర్ సార్ కూడా అనునిత్యం పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళు మోటివేట్ చేసుకొని చేస్తూ ఉంటాం. చైర్మన్ సార్ గైడెన్స్, చైర్మన్ సార్ ఇచ్చినటువంటి పాయింట్ తోటి మేము ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సార్ ప్రకాశం జిల్లాలో చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి పేరు. సో ఆ పేరుని మనం ఇంకా పెంచాలి అనేటటువంటి ఆలోచనతోటి విద్యా సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. అలాగే మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి మా సిఇఓ సార్ సురేష్ సార్ కూడా ఫ్యాకల్టీ విషయంలో కానీ ఏదన్నా సజెషన్స్ ఇవ్వడంలో కానీ చాలా ముందాగా మాకు ఉన్నటువంటి బయట ఇది పరిస్థితి కాంపిటీషన్ ఎలా ఉంది అని చెప్పడంలో కూడా సార్ పాత్ర కూడా ప్రత్యేకం. అలాగే మా డీన్స్, మా ప్రిన్సిపల్స్, మా స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ కానీ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఇంతటి ప్రెస్ మీట్కి మేము పిలవగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు కే లోకట్ రెడ్డి. నేను సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎంటీసీ చదువుతున్నాను. నిన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్స్
దీనికి కారణమైన గణేష్ సార్కి, చైర్మన్ సార్కి, శంకర్ సార్కి, ఫ్యాకల్టీకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. నా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పేపర్ 2లో. దీనికి సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సెకండ్ సెషన్లో పేపర్ 1, పేపర్ 2లో దీనికంటే బెస్ట్ పర్సెంటేజ్ తెచ్చుకుంటున్నాను. ప్రామిస్ సార్. థ్యాంక్స్. నా పేరు కే గుణశేఖర్ రెడ్డి. నేను సరస్వతి జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. జేఈ మెయిన్స్ పేపర్ 2లో నాకు 99.22% వచ్చింది. దీనికి సహకరించిన గణేష్ సార్కి, శంకర్ సార్కి, రమణారెడ్డి సార్కి, అలాగే మా లెక్చరర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెకండ్ సెషన్లో ఎంతకన్నా మంచి పర్సెంటేజ్ రావడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బండి అశ్విని. నేను జేఈ మెయిన్స్ పేపర్ 2లో 95.52% సాధించాను. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి, స్టాఫ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను. సరస్వతి కాలేజ్ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. సార్